వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం ఓయి క్యాంపస్లోని అడ్మిషన్ బిల్డింగ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విశ్వవిద్యాలయానికి సంబంధించిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రము ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర వాళ్ళు ధర్నా కూర్చున్నారు. ఎందుకు ఈ నిరాదీక్ష చేయవలసి వస్తుందో ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి 3 రోజులు అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. గతంలో ఇందిరా పార్క్ దగ్గర కూడా దీనికి సంబంధించి భారీ ఎత్తున వీళ్ళు ధర్నా చేయవలసిన అవసరం వచ్చింది. మరి ప్రభుత్వం వీళ్ళకి ఇస్తున్న హామీ నెరవేర్చిందా లేదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్, ఎందుకు సార్ ఈరోజు ఇక్కడ మీరు యూనివర్సిటీ మొత్తం విద్యార్థులను వదిలేసి ఓన్లీ ఇక్కడ ప్రొఫెసర్స్ మాత్రమే, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మాత్రం, కాంట్రాక్ట్ లెక్చరర్స్ మాత్రం ఎందుకు ధర్నా చేయవలసి వస్తుంది? ఇక్కడ 12 యూనివర్సిటీలో మేము దాదాపుగా 1200 మంది పనిచేస్తున్నామండి. గత 20 నుంచి 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు, జాబ్ సెక్యూరిటీ లేదు. మొన్నటికి 21 జీవో తీసేసి నోటిఫికేషన్ ఇద్దామని సిద్ధమైనరు. మా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే మాకు ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది కనుక దాన్ని రద్దు చేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే మా శాంక్షన్ పోస్టులో ఉన్నటువంటి మేమంతా కూడా ఆ పోస్టు రిక్రూట్ చేయడం వల్ల ఉన్నది ఖాళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము దానికి ప్రాబ్లం మాకు భయపడుతున్నాం మేము. సో దాన్ని రద్దు చేసుకోవాలి వెంటనే. అదేవిధంగా మాకు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రం సెక్యూరిటీ లేదు, మాకు బేసిక్ లేదు, డిఏ లేదు, హెచ్ఆర్ఏ లేదు. ఓన్లీ లంసమ్ అమౌంట్ ఇస్తున్నారు. అది 43,000 నుంచి 50,000, 60,000, 70,000 ఇట్లా ఇస్తున్నారు. దీనివల్ల సెక్యూరిటీ లేదు, మాకు గైడ్షిప్ లేదు. విద్యార్థుల దగ్గర ఎటువంటి మేము చేసేది అడ్మినిస్ట్రేషన్ పోస్టులో మేమే చేస్తున్నాము. యాజ్ ఏ ప్రిన్సిపల్స్గా చేస్తున్నాము, వైస్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు, అట్లాగా వార్డెన్గా చేస్తారు. అన్నీ చేస్తున్నప్పటికీ కూడా దేనికి హక్కులు లేవు. మాకు ఒక ఎటువంటి అథెంటికేషన్ లేదు. సో మమ్మల్ని చాలా దారుణంగా చూస్తూ ఉన్నారు. సో అటువంటి వ్యవస్థలో మేము సెక్యూరిటీగా ఉండాలంటే మాకు వయసు ఏమో పెరుగుతుంది. దాని ప్రకారం మాకు సెక్యూరిటీ లేదు కాబట్టి మేము సెక్యూరిటీ అడుగుతా ఉన్నాం. ఒకవేళ గవర్నమెంట్ రెగ్యులేషన్ చేస్తానని హామీ ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది. మరి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం మాకు ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదు. గత 1.5 year నుంచి మేము ప్రతి ఒక్క వాళ్ళని కలుస్తూ ఉన్నాం, మంత్రులను కలుస్తూ ఉన్నాం. లాస్ట్కు సీఎం దాకా కూడా ఈ విషయాన్ని చేరవేర్చినప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు ఆ దృష్టి సారించలేదు. ఒకవేళ విద్యా కమిషన్ ఒకవైపు మేము అప్పు చెప్పినా విద్యా కమిషన్ మీరు కలవండి, వాళ్ళు మీ సమస్యను సాల్వ్ చేస్తారని చెప్పడం జరిగింది. ఆ విద్యా కమిషన్ మెంబర్లు అయినటువంటి చారుకొండ వెంకటేష్ కావచ్చు, లేదంటే పిఎల్ విశ్వేశ్వర కావచ్చు, ఇంకో మేడంను కలిసినాం. అదేవిధంగా కోదండరామ్ సార్ కొంత అప్పు చెప్పిన మేము విద్యా వ్యవస్థను, సార్ను కూడా మీరు కలవండి, మీకు తుది తీర్పిస్తారని చెప్పడం జరిగింది. వీళ్ళంతా నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తారు. దాని ప్రకారం మేము ఖచ్చితంగా మీకు బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడేమంటారంటే మేము బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ ఇవ్వలేము, మేము ఓన్లీ కొంత అమౌంట్ను మాత్రమే పెంచుతాము. మీకు ఏదైతే ఇప్పుడు మాకు ఆల్రెడీ ఒక స్కేల్ వస్తుందండి, అది ఆ స్కేల్ కాదు, లంసమ్ అమౌంట్ వస్తుంది, అది 43,000 వస్తుంది. అదేవిధంగా 3% ఇంక్రిమెంట్ ఆల్రెడీ మాకు ఇస్తున్నారు. అదేవిధంగా దాన్ని మేము 6th pay 7th pay కన్వర్ట్ చేస్తాం. కానీ మీకు ఏమంటారు? మా డిమాండ్ ఏంటంటే 12 యూనివర్సిటీల డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మాకు రెగ్యులరేషన్ చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, మాకు హామీ ఇచ్చిందో హామీ ప్రకారం చేయాలి. గత ప్రభుత్వం ఏం చేసిందంటే కొంత 75% ఇంక్రిమెంట్ చేసి 43,000 జీతాన్ని పెంచింది. 16,000 జీతాన్ని 43,000 ఇంక్రిమెంట్ చేసింది. వాళ్ళు కొంత చేస్తా అని చెప్పారు కానీ వాళ్ళ ప్రభుత్వంలోకి రాలేదు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పాలన, ప్రజా సంక్షేమం కోసం 6 పథకాలతోటి వచ్చింది కనుక మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పటికైనా మీరన్నా ఇప్పుడు కంచెలు దించేసినాం మనం సెక్రటరేట్ వాటికి వెళ్ళడానికి, ప్రజాపాలనకు వెళ్ళడానికి సంఖ్యలు దింపేసినాం. ఇక్కడేమో సంఖ్యలు చేస్తున్నారు. వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు టెంట్ వేయట్లేదు. మేము 12 యూనివర్సిటీలో ఉస్మానియా వేదిక అనేది అన్ని ఉద్యమాల కేంద్ర బిందుగా ఉన్నటువంటి ఉద్యమ కేంద్రంగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మాకు టెంట్ లేదు, మాకు పర్మిషన్ లేదు. గత 15 రోజుల నుంచి వైస్ ఛాన్సలర్ గారిని మేము కన్సల్ట్ కావడానికి, మా విషయాలు చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడా యూనివర్సిటీలో ఆందోళనలు, ధర్నాలు, నిరాదీక్ష చేయొద్దు అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేయడం అనేది జరిగింది. అది విద్యార్థులకే వర్తిస్తుందేమో అనుకుంటే ఇక్కడ ప్రొఫెసర్లకు కూడా అది వర్తిస్తుందా? ప్రొఫెసర్లకు యాక్చువల్గా వర్తించకూడదు. మేము యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ కూడా ఒక ప్రొఫెసరే, వైస్ ఛాన్సలర్ కూడా ఒక ప్రొఫెసర్ గారే కాబట్టి వాళ్ళు కూడా టీచర్లే కాబట్టి మేము కూడా టీచర్లే కాబట్టి మాకు టీచర్లను సమస్య పట్ల మేము ఖచ్చితంగా మేము పూర్తిగా అడుగుతున్నప్పుడు మా టీచర్ల సమస్యను సాధించాలి. అట్లాంటి టీచర్ల సమస్య ఇప్పుడు 6 నెలలు అవుతుంది వైస్ ఛాన్సలర్ వచ్చి 20 లీవులు ఇస్తా అని చెప్పి దాన్ని కూడా మాట్లాడడం లేదు. మాతోటి ఏ చర్చలు జరపడం లేదు. కనీసం మమ్మల్ని కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడే వ్యవస్థ లేదు. విద్యార్థుల కంటే అధ్వానంగా రోడ్ల మీద కూర్చోబెడతారు. ఈరోజు గేట్ దగ్గర ఆ బ్యానర్ కడితే బ్యానర్ కట్టద్దని చెప్పి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళు. ఇట్లా పోలీసు వాళ్ళను మా కోసం ప్రత్యేకించి కేటాయించే అవసరం లేదు. ఒక టీచర్ లాగా చూస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడే టీచర్ లాగా చూడినప్పుడు మాకు యూజీ స్కేల్కు ఎట్లా వీళ్ళు సపోర్ట్ చేస్తారు? జరిగిన మీటింగ్లో ప్రతి మీటింగ్లో వైస్ ఛాన్సలర్ చెప్పే ముచ్చట ఏంటంటే వాళ్ళకు మీకు ఇవ్వకండి, మేము చూసుకుంటాం, వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? మేము కూడా టీచర్లమే కదా, మేమేమో అడ్మినిస్ట్రేషన్ పోస్టులకు పనికొస్తాం, టీచింగ్ పనికొస్తాం. వాళ్ళలాగానే 16 పీరియడ్లు ఖచ్చితంగా చెప్తున్నాం. ఇటువంటి వారికి పనికొస్తాం కానీ మాకు యూజీ స్కేల్ ఇవ్వడానికి పనికిరాదా? అదే ప్రైవేట్ యూనివర్సిటీలో మాత్రం యూజీ స్కేల్స్ ఇస్తారు, అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రమోషన్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఇక్కడ మాత్రం గైడ్షిప్ లేదు, ఏవీ లేవు, ప్రాజెక్టులు లేవు,
లేవు, ఏమీ మాకు ఇవ్వడం లేదు. ఇట్లా ఎన్ని సంవత్సరాలు మేము పనిచేయాలంటే మాకు 60 సంవత్సరాలు ఒక ధర్మదేశ సార్ ఉంటారు. మొన్న 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంటే అప్పుడు రిటైర్మెంట్కే వచ్చారు సారు. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేయకపోతే ఈరోజు సారు మా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉండేవారు కాదు. అంటే 50,000 నుంచి 60,000 జీతం తీసుకొని రిటైర్డ్ కావాలా మేము? ఎటువంటి సెక్యూరిటీ లేదు మాకు. ఇటువంటి పరిస్థితుల్లో మేము డిమాండ్ చేసేదంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి మాకు మా సమస్యను తేల్చే వరకు, యూజీసీ స్పేస్ ఇచ్చే వరకు, బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్తో కూడిన జాబ్ సెక్యూరిటీ ఇచ్చేంత వరకు ఈ వ్యవస్థ కదిలేదు. అన్ని యూనివర్సిటీ మేము స్తంభింపజేసినాం. ఈరోజు మాకు ప్రిన్సిపాల్స్ మీటింగ్ పెట్టి, ఈరోజు ధర్నాలో ఉన్నామని తెలుసు కూడా మాకు మీటింగ్ పెట్టి ఏం చెప్తారంటే మీటింగ్ అటెండ్ కావాలా మీరు ఖచ్చితంగా అంటారు. అంటే ఇక్కడ నుంచి లేవాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. మేము లాస్ట్ డిమాండ్ ఏంటంటే, ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే మాకు బేసిక్ స్కేల్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. మాకు ఇచ్చేటటువంటి శాలరీలో లంసమ్ అమౌంట్ కాదు, బేసిక్ యూజీసీ పే స్కేల్స్ అని మెన్షన్ చేసి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అది మా డిమాండ్. సార్ చెప్పండి సార్, మరి ఇంత ఎండలో ఇంత ఏంటి మరి ఇక్కడ పర్మిషన్ మీకు ఇవ్వడం లేదా? ఓన్లీ ఒక టెంట్ గీడ లేదు కదా ఇక్కడ, నివారిదిగా దీక్ష సమ్మె అని చెప్పేసి మీరు పెట్టుకోవడం బాగానే ఉంది. మరి ఎందుకు టెంట్ వేసుకోలేకపోతున్నారు మీరు ఇక్కడ ఏదైతే వీసీ గారు నిరంకుశ పాలన చేస్తున్నారో, ఇంతకుముందు వీసీ గారు కూడా ఇట్నే చేసినారు. ఇంతకుముందు వీసీ గారు, ఈ వీసీ గారు ఇట్లనే నిరంకుశ పాలన చేస్తున్నారు. ఇంతకుముందు వీసీలు చాలా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండే మాకు సపోర్ట్ చేశారు, మా బాధలు అర్థం చేసుకురు, మాతో సర్వీస్ చేసుకురు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం దగ్గర మెప్పు పొందడానికి, యూనివర్సిటీలో ఎట్లాంటి ఈ సంఘటనలు జరగట్లేదని చెప్పుకోవడానికి, గవర్నమెంట్ దగ్గర మెప్పు పొందడానికి వీళ్ళు ఇట్లాంటి జీవోలు తెచ్చి ఇవన్నీ బ్యాన్ చేయడం జరుగుతుంది. కేవలం గవర్నమెంట్ దగ్గర మెప్పు పొందడానికే. ఒక లెక్చరర్గా మీరు చెప్పండి, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు చేయొచ్చా? ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఇక్కడ ఉండే విద్యా సంస్థ అధికారులు ఎవరైతే నిర్వహించి ఉంటారో వీసీ అలాంటి చర్యలకు పాటుపడవలసి చేయకూడదండి. ఎందుకు చేయకూడదు? ఆయనకు ఒక 1 మంత్ జీతం ఇవ్వకపోతే ఆయన రోడ్డు మీదకి వస్తాడు. ఆయనకు ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆయన సీనియర్ ప్రొఫెసర్ 4 లక్షల జీతం తీసుకుంటాడు కాబట్టి ఆయనకు ఆ బాధ తెలియదు. మరి ఆయన కూడా 20-25 సంవత్సరాలు ఉంది. ఇక్కడ కూడా అందరు మేడం కూడా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. మరి ఆమెకు ఆ శాలరీ లేదు, సేమ్ సర్వీస్ ఇస్తున్నారు. మరి వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నా కడుపు నిండితే అయిపోతుంది, వేరే వాళ్ళ ప్రాబ్లం నాకు తెలియదు. ఆ విధంగా ఉంది వాళ్ళ ఆలోచన. సో కాబట్టి ముందు ఎట్లుండబోతుంది మీ కార్యాచరణ ఏంటి? ఇప్పటికే 3 రోజుల నుంచి మీరు ఇక్కడ కూర్చుంటున్నారు. మినిమం ఒక టెంట్, ఒక వాటర్ గీడ్ ఇక్కడ పెట్టని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే అధికారులు కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా మీకు సహకారం చేయనట్లు మీకు కనిపిస్తుంది. ఇదే యూనివర్సిటీలో మీరు ఎంతో కాలంగా మీరు పనిచేస్తున్నట్లు ఉన్నారు కాబట్టి అయినా మీకు పట్టించుకోవడం లేదు. మీరు ఎట్లా ఉండబోతున్నారు? మరి ఇది కొత్త కాదండి. మాకు ధర్నా చేయడం, స్ట్రైక్ చేయడం కొత్త కాదు. గత 20 సంవత్సరాల నుంచి మేము చేసుకుని అన్నీ సాధించుకుంటూనే వస్తున్నాము. ఇప్పుడు కూడా మేము అన్నీ సాధించుకుంటాము. ఎవరైతే మాకు వీరు ఎప్పుడు సపోర్ట్ చేయరు, అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు సపోర్ట్ చేయదు, అయినా కూడా మేము అన్నీ అధిగమిస్తాము, మేము అన్నీ సాధించుకుంటాము. మేము గవర్నమెంట్తో కూడా కన్విన్స్ చేసి మాకు కావాల్సింది మేము తీసుకుంటాం. మాకు ఆ నమ్మకం ఉంది, మాకు ఆ విశ్వాసం ఉంది. అంటే ఇప్పటి వరకు 16 నెలలు అవుతుంది గవర్నమెంట్ ఏర్పడి. మీకు ఎన్నికల మేనిఫెస్టోలోనే మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు కానీ ఇక్కడ ఐటీ మంత్రి కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఆయన కూడా ఎలాంటి ఇప్పుడు ఇంత జరుగుతున్న మొన్న ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున మీరు ధర్నా చేయడం జరిగింది. అప్పటికైనా మరి దిగి రాలేదా ప్రభుత్వం? ఇప్పుడు ఆలోచనలో ఉన్నది. ప్రభుత్వం కూడా కొంత మన కేశవరావుకు అప్పచెప్పారు మా విషయము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జపాన్ వెళ్ళారు కాబట్టి 22nd వస్తా అన్నారు. కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కేశవరావు గారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళకు 23rd మీటింగ్ ఉందన్నారు. దానికి ఇంకా మేము ఏంటంటే మేము రిజల్ట్ వచ్చే వరకు ఇంకా ఫోర్స్గా ఉధృతంగా మూవ్మెంట్ చేస్తే మాకు కొద్దిగా సానుకూలంగా ఇంకా తొందర రిజల్ట్ వస్తుందనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాము. వాళ్ళు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మాకు కూడా గవర్నమెంట్ మీద కూడా నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారికి మా విషయం తెలిసింది. సో వాళ్ళు కూడా అధికారులకు చెప్పింది ఏంటంటే, అధికారులకు నేను చెప్పాను ఎక్సర్సైజ్ చేయమని, నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు చేస్తున్నారు. మీ పట్ల నాకు కన్సర్న్ ఉంది, మీ విషయం నాకు తెలుసు అని కూడా మన కోటి ఉమెన్స్ కాలేజీలో మీటింగ్ వచ్చినప్పుడు మా టీచర్లు చెప్పినప్పుడు అతను కూడా చెప్పాడు. సో తొందరలోనే మాకు ముఖ్యమంత్రి గారు అనుకూలంగా రిజల్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.